ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు ఏక నామమైన యెహోవా, ఎకెడ్ గాడ్, యునైటెడ్ గాడ్. ఎకెడ్ గాడ్ అంటే యునైటెడ్ గాడ్, అంటే ఏక నామమయ్యున్న యెహోవాలో త్రిత్వం అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటండి? ఏక నామమైన యెహోవాలో త్రిత్వాన్ని మనం చూడబోతున్నాం. కనుక ఆ యొక్క త్రిత్వానికి వెళ్ళే ముందు కాస్త వివరణ అనేది అవసరం. దయచేసి ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా త్రిత్వం అంటే, త్రిత్వ విరోధులు చాలామంది క్రైస్తవ లోకం ఉండే విశ్వాసులను, సేవకులను కూడా పాడు చేస్తున్నారు. వారు సంఘాన్ని పాడు చేస్తూ ఆ యొక్క త్రిత్వ విరోధులుగా తయారు చేస్తూ వాక్యపు సత్యానికి విరుద్ధమైన బోధలు బోధిస్తున్నారు. దాన్ని బట్టి అనేకమైన విశ్వాసులు ఆ యొక్క వంచుకుల చేత మోసగించబడుతున్నారు. దేవునికి వాక్యంలో ఉండేటువంటి ఆ యొక్క త్రిత్వాన్ని వారు నమ్మక, అయితే ఒక్క యేసుక్రీస్తు దేవుడు లేకపోతే ఒక యెహోవాయే దేవుడు అంటే మోనోథియిజంని పాటిస్తున్నారు. మోనోథియిజం అనేది బైబిల్ ప్రకారంగా రాంగ్. తర్వాత పోలిథియిజం అనేది బైబిల్ ప్రకారంగా రాంగ్. కానీ ఈ సమయంలో త్రిత్వపు అంటే ట్రూ ఇన్ గాడ్ డాక్ట్రిన్ అనేది బైబిల్ కలిగి ఉంది. కాబట్టి ఈరోజు యెహోవా నామములో త్రిత్వాన్ని మనం చూద్దాం. రండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కొట్టండి. అనేకులు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. చూస్తున్నప్పుడు కూడా లైక్ కొట్టాలి. అది మీరు ప్రోత్సాహకరంగా ఇచ్చే నాకుండే ప్రోత్సాహం. ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఈ శ్రేష్టమైన బోధ అందించబడినందుకు మీరు ఏమైనా కానుకలు సమర్పించాలనుకుంటే తప్పనిసరిగా మీ ప్రత్యేక కానుకలు మీరు తప్పనిసరిగా చెల్లించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందవలసినదిగా, ఈ మా పరిచర్యలో మీరు కూడా పాల్పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. సరే, రండి డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎవరి విషయంలో కూడా ఎత్తను కానీ నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. రండి. ఆదికాండము 1:26 దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? దేవుడు అనేది ఎలోహీం. ఎలోహీం అంటే బహువచనపు ఏకవచనం, అంటే ఎకెడ్ గాడ్ అని అర్థం. అంటే యునైటెడ్, ఏకమి ఉన్న దేవుడు అని అర్థం. వాస్తవం చెప్పాలంటే యునైటెడ్ గాడ్ లేకపోతే ఎకెడ్ గాడ్. ఎకిడ్ కాదు, ఎకిడ్ అంటే ఓన్లీ వన్ గాడ్. కానీ యునైటెడ్ గాడ్ అనేది బైబిల్ యొక్క దేవుడు నిర్వచిస్తున్న మాట. యునైటెడ్ అంటే ఏకమై ఉన్న దేవుడు. డు సంఖ్యాపరంగా ఏకవచనం, పోలిక స్వరూపము ప్రకారంగా బహువచనం, త్రియేకత్వం. సరే, ఇక్కడ మనకి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటే మన అన్నది దేవుడు ఏకవచనం కనబడుతుంది, మన అన్నది బహువచనం కనబడుతుంది. అంటే దేవుడు తనలో ఉండేటువంటి ఇంకా ఏమని రాశారు ఎక్కడ అంటే, మన అనేవారు వ్యక్తియే. అంటే మన అని చెప్తున్న దేవుడు, తెలియజేస్తున్న దేవుడు వ్యక్తి. ఆయనలో ఉన్న వారు వ్యక్తులే గనుక దేవుడు వారి అభిప్రాయాల కొరకు ఇక్కడ ఏమంటున్నాడట? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అంటే అర్థం ఏంటట? ఒక్కడై ఉన్న దేవుడిలో త్రియేకత్వం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అది నేను చూపిస్తాను. అదే త్రియేకత్వం అనేది మనకు కనబడుతుంది. దానికి నిదర్శనముగా యునైటెడ్ వన్ అన్నదానికి, ఎకెడ్ అన్నదానికి నిదర్శనముగా ఆదికాండము 2:24 ఇద్దరు వ్యక్తులు ఒక శరీరమై ఉందురు అన్నది ఎలాగునో అలాగే దేవుడు కూడా తనలోనున్న ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడుగానే ఉన్నాడు అనేది సత్యం. ఏంటి ఇద్దరు వ్యక్తులు అంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసం నువ్వు నరులలో నుండి తీయబడ్డావు కనుక నారి అనబడదువు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమయ్యుందురు. ఏక, యునైటెడ్, ఇద్దరు వ్యక్తులే కానీ ఒకే వ్యక్తిగా పరిగణించబడుతుంది బైబిల్లో. అలాగనే అదెంత సత్యమో దేవుడు నుండే త్రిత్వం అనేది కూడా, అంటే ఎకిడ్ కాదు, ఎకెడ్ అంటే యునైటెడ్ వన్, ఏక దేవుడు అని అర్థం. ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురు ఉన్నారు. దానికి నిదర్శనముగా ఆదికాండం 1:1-2 చూస్తే ఎలోహీముగా దేవుడు కనబడుతున్నాడు. ఎలోహీముగా బహువచనపు దేవుడు. ఎలోహీము కూడా ఎల్లో అంటే దేవుడు,
హీమ్ అంటే బహువచనం. అక్కడ ఎలోహీంగా దేవుడు బహువచన దేవుడిగా కనబడుతున్నాడు. మొట్టమొదటిగా ఉండే దేవుని కొరకు ఉపయోగించబడిన మాట ఎలోహీం. అది రాజుల కొరకు, యాజకుల కొరకు, ఎవరి కొరకు ఉపయోగించిన మాట కాదు ఇక్కడ వాడింది. ఏంటంటే దేవుడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి గురించి వాడబడింది ఎలోహీం. ఆ ఎలోహీం అనేది ఏంటంటే బహువచనపు మాట. రాజుల కొరకు లేకపోతే మిగిలిన వారి కొరకు ఎలోహీం అక్కడక్కడ వాడబడితే దాన్ని పట్టుకుని అది ఇది ఒకటే కదా అని మాట్లాడతారు. ఎవరు? వంచకులు, త్రిత్వ విరోధులు వాడతారు. అయితే ఇక్కడ చూస్తే ఆదికాండం 1:1-2 వచనాల్లో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ముగ్గురితోనే ఆ మూడిట్లో ఉండే ఇద్దరితోని ఒక వ్యక్తి, దైవిక వ్యక్తి సంభాషిస్తున్నాడు. చూద్దాం ఎవరు ఆ వ్యక్తులు అనేది. మొదటిది ఏంటంటే ఎలోహీం అంటే దేవుడు కనబడుతున్నాడు. తర్వాత ఏత్ అంటే యెషువా అంటే యేసు క్రీస్తు. ఏట్ అంటే ఆలెఫ్ టేవ్ అంటారు. దానికి అర్థం రాయలేదు కానీ యెషువా అని కరెక్ట్ అయిన మీనింగ్, ఆల్ఫాబెటికల్ మీనింగ్ అనేది యెషువాగా రాయబడ్డది. ఇంకా అది కాదు, మీకు క్రీస్తు ప్రభువారు అక్కడ లేరు అనుకుంటారేమో. బెరాషీట్లో కుమారుడు ఉన్నాడు. బెరాషీట్ బారా ఎలోహీం. ఆ బారాకి ఎలోహీంకి మధ్యలో ఏట్ ఉంది. కాబట్టి ఈ ఏట్ లేక ఏత్ అంటే ఆలెఫ్ టేవ్ అనే మాట యెషువా యేసుక్రీస్తుగా లేక బెరాషీట్లో ఉండే కుమారుడు యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు. తర్వాత చూస్తే 2వ వచనంలో చూస్తే వెరు ఆచ్ ఎలోహీంగా పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. ఆయన ఆత్మగా, దేవుని ఆత్మగా వెరు ఆచ్ ఎలోహీంగా పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. అంటే ఎలోహీం అను ఒక్కడై ఉన్న బహువచన దేవుడిలో ఎలోహీం అని ఒక్కడై ఉన్న దేవుడు, హీం అంటే బహువచన దేవుడు ఒక్కడై ఉన్నాడు. సంఖ్యాపరంగా ఒక్కడై ఉన్నాడు, ఆకారము స్వరూపపరంగా ముగ్గురై ఉన్నారు. ఆయన దేవుడు ఉన్నాడు. అందులోని ఆయన వాక్కు ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. గనుక ఎగ్జిస్టెంట్ అయిన దేవుడు, హిస్ వర్డ్ అయిన దేవుడు, ఆయన కుమారుడైన దేవుడు అంటాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని మాట ఉంది కదా. వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే ఆయన వాక్కు కూడా దేవుడే, ఆయన ఆత్మ కూడా దేవుడే. కనుక ఎగ్జిస్టెంట్ అయిన వాడు దేవుడు, తర్వాత వర్డ్ అనబడిన వాడు దేవుడు, తర్వాత హిస్ స్పిరిట్ అనబడిన వాడు దేవుడు. దీనికి కరెక్ట్ అయిన ట్రీన్ గాడ్కి ఒక కరెక్ట్ అయిన వాక్యం ఉంది. ఎక్కడ? కీర్తన 33:6 కీర్తన 33:6 3 ఆధారం. కీర్తన 33:6 యెహోవాను ఆయన ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ వాక్యం చదువుతానండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను అంటే యెహోవా ఉన్నాడు. ఆయన స్వరము చేత ఆకాశములు కలిగినట్ట, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను. ఆయన నోటి ఊపిరి అంటే ఆయన ఆత్మ. వీళ్ళు ముగ్గురికి ఉన్న పేరు ఏంటి అంటే యెహోవా. యెహోవా ఆత్మ, యెహోవా ఉనికి, యెహోవా వాక్కు. వీళ్ళ ముగ్గురికి ఉన్న పేరు ఏమిటి అంటే రాజు శరీరం, ఎగ్జిస్టెంట్, రాజు ఆత్మ, రాజు ప్రాణం. ఎలాగునో రాజు అన్న పేరుని షేర్ చేసుకుంటున్నాయో అలాగుననే రాజు పేరుని షేర్ చేసుకుంటున్నట్లుగానే యెహోవా ఎగ్జిస్టెంట్, యెహోవా వర్డ్, యెహోవా స్పిరిట్, మూడికి కూడా ఆ యెహోవా నామము, మూడు కూడా యెహోవా నామం షేర్ చేసుకుంటే. ఒకసారి చదువమ్మ చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5:7 ఏముందటంటే సాక్ష్యం ఇచ్చేవారు ఎవరటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కటే అని రాయబడి ఉంటుంది అక్కడ. ఏంటంటే ఇక్కడ 33 కీర్తన 6 ఎగ్జిస్టెంట్ యెహోవా, కుమారుడు అంటే ఆయన వాక్కు, హిజ్ వర్డ్, ఆయన ఆత్మ అంటే ఎవరు? హిజ్ స్పిరిట్, ఆయన ఊపిరి. ఈ మూడు కలిసి ఒకటై ఉన్నాయని క్రొత్త నిబంధనలో ఇక కీర్తన 33:6 క్రొత్త నిబంధనలో సాక్ష్యం కనబడుతుంది. ఏమన్నాడు అక్కడ?
యోహాను రాసిన మొదటి పత్రిక 5:7 ఇలా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే చూద్దాం. సో దేర్ ఆర్ 3 విట్నెసెస్ ఇన్ హెవెన్, ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్, అండ్ దీస్ 3 ఆర్ వన్. అంటే ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక్కడై ఉన్న దేవుడు. ఏమండి ఏదది? కీర్తన 33 కీర్తన 6 ఉండే మాటకు, యోహాను రాసిన మొదటి పత్రిక 5:7 ఉండే మాటకు సరిపోయిందా లేదా? యెహోవా ఎగ్జిస్టెంట్, హిస్ వర్డ్ అండ్ హిస్ స్పిరిట్. ఇక్కడ కూడా ఏంటట? ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్, అంటే హిస్ స్పిరిట్. అండ్ దీస్ 3 ఆర్ వన్. ఒక్కడై ఉన్నారు. ఏమో తెలుగులో ఏమన్నాడట? ఏకీపించి ఉన్నారన్నమాట అన్నాడు అక్కడ. అంటే ఎక్కెడ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు మనకి ఏంటి క్లారిఫై అయింది అంటే త్రిత్వం యొక్క వాక్యాధారాలు ఇక్కడ కీర్తన 33:6, ఆదికాండం 1-2 యోహాను పత్రిక రాసిన మొదటి పత్రిక 5:7 మూడిట్లో కూడా త్రిత్వాన్ని చూపించాను. ముగ్గురు వ్యక్తుల్ని చూపించాను. ఒక్కడై ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని చూపించాను. ఎలోహిం గాడ్లో ఉండేటువంటి ముగ్గురిని ఇప్పుడు నేను ఆ వాక్యాధారాలతో సహా చూపించాను. కాబట్టి ఈ మూడింటికి ఒకే పేరు ఎలా వర్తిస్తుంది అంటే, మూడింటికి, నా ప్రాణానికి, నా శరీరానికి, నా ఆత్మకు రాజు అని పేరు వర్తించుట ఎంత సత్యమో అలాగనే ఈ ముగ్గురికి ఒక్కడై ఉన్న ముగ్గురు అని యోహాను రాసిన పత్రిక 5:7 మొదటి పత్రిక 5:7 చెప్తున్నట్లుగా ఈ ముగ్గురు ఒక్కటై ఉన్నాడు. అంటే ఎకెడ్ గాడ్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, పరిశుద్ధాత్ముడు ముగ్గురు దేవుడై ఉన్నారు. దేవుడిని షేర్ చేసుకుంటున్నారు. డివైన్ నేచర్ని, డివైన్ అట్రిబ్యూషన్స్ని, డివైన్ వర్క్ని షేర్ చేసుకున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. కనుక ఈ ముగ్గురికి యెహోవా నామము అని వర్తిస్తుంది. అయితే ముగ్గురు వ్యక్తులకు ఉన్న నామము యెహోవా అంటే దేవుని త్రియేక నామము అయిన యెహోవాలో త్రిత్వము కనబడుతుంది. ఏమండి ఇంకొక వాక్యాధారం చూపిస్తాను. ఏంటది త్రిత్వం ఎలా కనబడుతుంది యెహోవా నామములో అంటే, ఆదికాండము 18:2 ఒక్కడై ఉన్న యెహోవా కనబడతాడు. 18:2 కలిసరికి ఏం చేస్తాడట? ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నాడు. ఒక్కడైన యెహోవాలో ముగ్గురు దైవిక వ్యక్తులు కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఒకే దేవుడు, 3 దైవిక వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాయి, దైవిక వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు అని తెలుగు బైబిల్లో యోహాను పత్రిక మొదటి పత్రిక 5:7 రాశాడు. హోలీ స్పిరిట్, వర్డ్ అండ్ హిస్ స్పిరిట్. అదే ఎగ్జిస్టెంట్ యెహోవా వాక్కు, యెహోవా ఆత్మ కలిసి సృష్టి చేస్తున్నట్లుగా ఆదికాండములో 1:1-2 ఉంది. కీర్తన 33:6 ఉంది. గనుక సాక్ష్యం ఇచ్చేవారని అక్కడ కూడా ముగ్గురు కలిసి ఒక్కడై ఉన్నాడు అని చెప్తున్నాయి. అంటే ఏకెడ్, యునైటెడ్, వన్ అన్నది. కాబట్టి యెహోవా నామములో ముగ్గురు కనబడుతున్నారు. అది వాక్య ప్రకారంగా 3 రకాల ఆధారాలు ఉన్నాయి. యెహోవా నామములో ముగ్గురు అంటే ముగ్గురికి ఒకే నామం ఉన్నది అని చెప్పాను కదా. ఆ ఒక్క నామమే ఎలా చూపించాలి? మీకు వాక్యంలో నుంచి చూపించాలి. ఒక్క నామమే ఏంటంటే నిర్గమకాండము 23:21 దేవుడు అంటాడు, యెహోవా అంటాడు, నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, ఆయనకు నా నామం ఉంది. మామూలు దూతకి నామం ఉండదు. నామం ఉంది అన్నాడు కానీ నేను ఆయనకి పేరు పెట్టాను, ఆ పేరే నా పేరే ఆయనకి పెట్టాను అని అనలేదు. అక్కడ ఏమన్నాడు? నిర్గమకాండం 23:21 అంటే 21 నా నామం ఆయనకు ఉన్నది అని యెహోవా చెప్పుచున్నాడు. దీనికి ఏంటి దేవుడి నామం ఏంటట అంటే నిర్గమకాండం 6:3 యెహోవా అను నా నామము అని యెహోవా అంటున్నాడు. ఏంటట ఆయన నామము? యెహోవా, దేవునికి నామము యెహోవా అను నామం. నేను సర్వశక్తి గల దేవుడిగా నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నాను కానీ యెహోవా నామముగా నన్ను నేను ప్రత్యక్షపరచుకోలేదు, లేకపోతే పరిచయం చేసుకోలేదు అని చెప్తూ ఏమంటున్నాడు? ఆయన నామం యెహోవా అను నా నామము అని అక్కడ రాశాడు. ఏంటి? నిర్గమకాండం 6:3 కనుక యెహోవా నామం అని మాట ఉంటే ఇక్కడ ఏమంటాడు? యెషయా గ్రంథము 42:8 ఒక అక్క నాకు పెట్టారు, యేసుక్రీస్తు దేవుడితో, తండ్రి దేవుడితో సమానుడు కాడు చూడు ఒకసారి అని యెషయా గ్రంథం 42:8 నాకు పెట్టారు ఆవిడ. పెట్టినప్పుడు ఏముందటంటే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను అంటున్న యెహోవా.
ఏమంటున్నాడు? మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను, ఇదే నా నామము అంటున్నాడు. అంటూ నా మహిమను మరి ఎవరికి ఇచ్చేవాడిని కాను అంటున్న యెహోవా అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు చూస్తే ఏంటంటే నా నామము, ఇదే నా నామము, నేను ఎవరికి నా మహిమను ఇచ్చేవాడిని కాదంటే నా నామమును కానీ నా మహిమను కానీ ఇచ్చేవాడిని కాను అంటున్నాడు. మరి అలా అంటుంటే దేవుడు నిర్గమకాండం 23:21 వచ్చిన ఏమంటున్నాడు? 23:21 వచ్చిన ఏమంటున్నాడు? నా నామము ఆయనకు ఉన్నదన్నాడు తప్ప నేను ఆయనకి ఇచ్చాను నా నామం అని అనలేదు అక్కడ. హల్లెలూయా. నా నామం ఆయనకున్నది కానీ నేను ఇచ్చాను అని చెప్పలేదు దేవుడు అక్కడ. అంటే అర్థం ఏంటిట? ఆల్రెడీ ఆయన నామము అంటే నేనేం చెప్పాను? యెహోవా నామములో 3 వ్యక్తులు ఉన్నారని చూపించాను కదా. ఆదికాండం 18:1-2 వచనాలు చూపించాను కదా. యోహాను పత్రిక మొదటి పత్రిక 5:7 చూపించాను కదా. తర్వాత కీర్తన 33 కీర్తన 6 చూపించాను కదా. తర్వాత ఆదికాండం 1:1-2 చూపించాను కదా. కాబట్టి ఆ దేవుడిలో షేర్ హోల్డర్, ఆ దేవుడు అనే షేర్, ఆ దేవుడు అన్న ఆరోపణను షేర్ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే దేవుడు ఏమంటున్నాడు? నా నామము ఆయనకి ఉన్నది అన్నాడు తప్ప నేను ఇచ్చాను అనలేదు. నేను ఇచ్చాను అని అనలేదు. అయితే ఇంకేమన్నాడు? యెషయా గ్రంథం 42:8 ఆకిచ్చిన వచనంలో ఏమన్నాడు? నా మహిమను మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను అన్నాడు. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడు కానన్నాడు కదా. అదే యెహోవా ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 9:6 అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టాను. అనుగ్రహింపబడిన కుమారుడు మనుషుడిగా రావాలంటే పుట్టాలి శిశువుగా. గనుక శిశువు పుట్టాను అని చెప్తూ ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంటూ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నాడు. ఎవరు? యెహోవా చెప్పాడు. మరి నా మహిమను మరి ఎవరికి ఇవ్వనన్నాడు దేవుడు. మరి ఇక్కడ ఎలా చెప్తున్నాడు? మహింపరుస్తున్నాడు కుమారుడి గురించి. ఆయనకి పేరు పెట్టబడ్డ బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డాను అన్నాడే. అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమను నేను ఇచ్చేవాడిని కాదన్నాడు. మరి ఎక్కడ ఎలా కనబడుతుందట అంటే దేవుడు అబద్ధమాటకు మనుషుడు కాదు, నరుడు కాడు, తండ్రి. కనుక తండ్రి అయితే ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు గారికి షేర్ ఉంది. వాక్యానికి, పరిశుద్ధాత్ముడికి, దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రిలో షేర్ ఉంది. కనుక ఆ షేర్ కలిగి ఉన్నాడు కుమారుడు అని యెహోవా చెప్పుతున్నాడు. హల్లెలూయా. ఆ షేర్ని కలిగి ఉన్నాడు కుమారుడు అని యెహోవా చెప్తున్నాడు. ఏమని? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని మహిమను విషయములు చెప్తున్నాడు. అదే రీతిగా యోహాను సువార్త 17 వెళ్తే తండ్రి ఆది పుట్టుక మునుపు జగత్పునాది వేయబడి మునుపు ఎద్దు నాకు ఎట్టి మహిమ ఉండేనో ఆ మహిమతో మరలా నన్ను మహిమపరచు అంటాడు. అంటే అప్పుడుండే మహిమ ఏంటట? ఈ దేవత్వము, బలవంతుడైన దేవుడు అనే మహిమ, లేకపోతే నిత్యుడగు తండ్రి అనే మహిమ, దేవుడు అనే మహిమ, యెహోవా అనే మహిమ ఎప్పుడుందట? ఆది పుట్టక మునుపే ఉంది. ఆది పుట్టక మునిపే ఆయనకుండే షేర్ దేవునిలోని, ఆయన పేరులోని. కుమారుడికి షేర్ ఉంది, పరిశుద్ధాత్ముడికి షేర్ ఉంది. కనుకన దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను అంటున్న యెహోవా నిర్గమకాండంలో ఏమంటున్నాడు? నా నామము ఆయనకున్నది అంటున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఏమంటున్నాడు? ఇక్కడ నిర్గమకాండంలో కూడా మీరు ఆయన మాట వినవలను అన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా ఆకాశం తెరవబడి పౌరు వలె పరిశుద్ధాత్ముడు యేసుప్రభు వారి మీద నిలిచినప్పుడు, ఆ కుమారుడి మీద నిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు ఆయన మాట వినవల్లని తండ్రి పరలోకం నుంచి చెప్పడం అనేది, ఆ మహిమలో నుండి చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ యేసుప్రభు ఏమన్నారు? నేను తండ్రి ఏకమై ఉన్నామన్నారు. కనుక ఆయన మాట మీరు వినండి. అంటే ఆయనలో బహుళత్వం ఉన్నది. దేవుడు అన్న మాటలో, యెహోవా అన్న మాటలో త్రిత్వం ఉన్నది. కనుక ఆయన మాట వినండి అంటున్నారు ఇక్కడ. సరే, తర్వాత యెషయా గ్రంథం 45:6 యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. అవును, మరి ఏ దేవుడు కూడా లేడు. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆ దేవుడిలో షేర్ కలిగిన యేసుక్రీస్తు, ఆ దేవుడిలో షేర్ కలిగిన పరిశుద్ధాత్ముడు,
ఈ ముగ్గురు అయ్యున్నప్పటికీ కూడా ఒకే ఎకెడ్ గాడ్గా, యునైటెడ్ దేవుడుగా, ఏకవచనం దేవుడుగా కనబడుతున్నారు. ఎలాగా? ఆయన పోలిక, దేవునికి పోలిక, దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్లో ఎలాగైతే ఎకెడ్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడో, అంటే ఏకమైన మనుషుడు, ప్రాణము, ఆత్మ, శరీరం అన్న 3 వ్యక్తిత్వాల యొక్క ఏకత్వం అయి ఉన్న మానవుడు ఎలాగున్నాడో అలాగుననే ఏమన్నాడట? ఒక్కడై ఉన్న దేవుడులో ముగ్గురు త్రియేకత్వం అనేది కనబడుతుంది. కాబట్టి దేవుడున్నాడు. కానీ ఎలోహీములో షేరుని కలిగిన వారికి కుమారుడికి ఉంది షేరు, తర్వాత పరిశుద్ధాత్ముడికి ఉంది. కనుక ఈ కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎలోహీములో, అంటే ఒక్కడ ఎకెడ్ గాడ్, ఎకెడ్ ఎలోహీమ్, ఎకెడ్ యాహ్వే, అంటే యునైటెడ్ వన్ అనబడింది యాహ్వేలో ముగ్గురు ఒకటై ఉన్నారు. ఎకెడ్ ఎలోహీమ్ అనబడిన దేవుడిలో ముగ్గురు ఒకడై ఉన్నారు. ముగ్గురు ఒకడై ఉన్నాడు అంటే ఒకే దేవుడు, నేను తప్ప మరొక దేవుడు లేడు. అంటే ఈ దేవుడు ఏకవచనం కాదది, సంఖ్యాపరంగా ఏకవచనం. బహువచన పదము ఎలో అంటే దేవుడు, హీమ్ అంటే బహువచనం, దేవుళ్ళు అని అర్థం. కానీ దేవుళ్ళుగా పలకడానికి లేదు అక్కడ. ఏంటంటే సంఖ్యాపరంగా ఒక్కడై ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు రూపాల పరంగా ముగ్గురుగా కనబడుతున్నాడు అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుగా నామం ఉంది, మరి పరిశుద్ధాత్ముడికి నామం ఉండాలి కదా. ఏమంటారు? తండ్రి నామము యేసుక్రీస్తుకి ఉన్నది, కట్టబడింది కాదు, ఉన్నది అని మాట్లాడాడు. మరి పరిశుద్ధాత్ముడికి ఉన్నదని కూడా రాయాలి కదా. చూద్దాం రండి. యోహాను సువార్త 14:26లో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు ఆత్మ, ఏ నామమైతే నాకున్నదో అదే నామమున పరిశుద్ధాత్ముడు పంపబోవు ఆత్మ అని మాట్లాడాడు అక్కడ. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముని నామం ఏంటట? ఏ నామములో షేర్ ఉందో యేసుక్రీస్తుకి, ఏ నామములో తండ్రికి షేర్ ఉందో అదే నామములో పరిశుద్ధాత్ముడికి షేర్ ఉంది. ప్రభువు ఆత్మ అంటే, ప్రభువు ఆత్మ అంటే యెహోవా అయిన ఆత్మ. అది కూడా ఆధారం చూపిస్తారు, ఆధారంలో అది వస్తుంది, మీకు ఇప్పుడే చెప్పాను కానీ. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముగ్గురికి యెహోవా అగు ఆత్మ, ప్రభువు ఆత్మ. అంటే ప్రభు అంటే కిరియోస్, నాట్ అడోనై. అడోనైని మనుషులు చేర్చారు ఆ మాట. కిరియోస్ అనగా యాహ్వే, ప్రభువు అంటే యెహోవా అగు ఆత్మ. అంటే అంటే యేసుక్రీస్తుకి ఆయన నామములో షేర్ ఉంది, పరిశుద్ధాత్ముడికి కూడా ఆయన నామములో షేర్ ఉంది, ఎగ్జిస్టెంట్ ఫాదర్కి కూడా, తండ్రికి కూడా ఆయన నామములు షేర్ ఉంది. కనుక ఎకెడ్ నేములో, యెహోవాలో, ఎకెడ్ గాడ్లో షేర్ కలిగిన వారు వర్డ్ అనబడిన ఆయన కుమారుడు, హిస్ స్పిరిట్ అనబడిన పరిశుద్ధాత్ముడికి కూడా షేర్ ఉంది. నా ప్రాణముకి నాలో షేర్, నా మానవత్వంలో షేర్ ఉంది, నా పేరులో షేర్ ఉంది. నా మానవ ఆరోపణ ఏంటంటే నేను మానవుడిని, ఆరోపణ మానవ ఆత్మ, మానవ ప్రాణం, మానవ శరీరం. అదే రీతిగా నా పేరులో కూడా షేర్ ఉంది. ఎలాగా? రాజు ఆత్మ, రాజు ప్రాణము, రాజు శరీరం. ఇది ఎంత సత్యమో అది కూడా అంత సత్యమే, నమ్మి తీరాలి. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన నామములోనూ త్రిత్వం ఉంది, ఆయన దేవుడు అన్నబడిలోను కూడా త్రిత్వం ఉంది అని మనం చూసాం. సరే, ఇప్పుడు ఆధారాలు చూద్దాం. రెండవ ఆధారం ఏంటంటే రెండవ ఆధారం, నామం ముగ్గురికి ఒకే నామం ఉందంటానికి రెండవ ఆధారమే. ఒకటి ఆధారం ఏం చూసాం? నిర్గమకాండం 23:21 నుండి తీసుకొచ్చాను, 21 నుండి తీసుకొచ్చాను. యోహాను సువార్త 14:26 వరకు ఒక ఆధారం. ఇప్పుడు రెండో ఆధారం ఏంటంటే మత్తయి సువార్త 28:19 రాయబడింది. ఏంటది? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నామములలోనికి అనలేదు బైబిల్. అంటే బైబిల్ దేవుడు ఎవరట? ఎకెడ్ గాడ్, ఎకెడ్ యాహ్వే, ఒక్కడై ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న యెహోవా. కాబట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామము, ఏకనామము కనబడుతుంది. అంటే ఏకనామములో త్రిత్వం ఉన్నది అనేది నిర్ధారణ. ఏకనామములో త్రిత్వం ఉన్నదని యోహాను రాసిన మొదటి పత్రిక 5:7 ఏముందట? ఈ ముగ్గురు ఒక్కటై ఏకమై ఉన్నారు. ఏంటట? తెలుగు బైబిల్లో ఈ ముగ్గురు చూడండి, ఇక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని చెప్తూ లాస్ట్లో 8వ ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అంటే ఒక్కటై ఉన్నారు. ముగ్గురు ఏకీభవించి ఉన్నారని రాయబడ్డాది. అంటే ఒక్కరై ఉన్నారట,
ఏక నామము కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామము ఏకనామమే. ఏకనామము కలిగిన వారు అంటే ఒకే ఎకెడ్ యెహోవాలో ముగ్గురు ఒకటై ఉన్న దేవుడు అని బైబిల్ చెప్తుంది. తర్వాత కనుక రెండో ఆధారం చెప్పేశాను. అంటే మొదటి ఆధారం నిర్గమకాండం 23:21-21 అయితే యోహాను సువార్త 14:26 ఈ రెండు మొదటి ఆధారం. రెండో ఆధారం మత్తయి సువార్త 28:19 యోహాను మొదటి పత్రిక 5:7. ఇప్పుడు మూడో ఆధారం ఏంటంటే మూడో ఒకటై ఉన్న ఆయన నామములో ఒక్కటై ఉన్న యెహోవాలో త్రిత్వం. ఏక నామమై ఉన్న యెహోవాలో త్రిత్వం. ఏక నామమై ఉన్న మరొకసారి ఏక నామమై ఉన్న యెహోవాలో త్రిత్వం మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏంటంటే అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 ప్రభువే ఆత్మ అని అన్నాడు. ప్రభువే ఆత్మ అన్నాడు. అంటే ప్రభు అనే మాటకు అసలైన ట్రాన్స్లేషన్ ఏంటంటే యెహోవా. యెహోవాయే ఆత్మ. అంటే యెహోవా నామములో పరిశుద్ధాత్మకి షేర్ ఉంది. తర్వాత లూకాసు వార్త 2:11 లూకాసు వార్త 2:11 యోహాను సువార్త 20:28 తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 4:33 తర్వాత 8:16 11:17 15:11 16:31 19:5 20:21 20:24 28:31 అపోస్తలుల కార్యముల గ్రంథం. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:1-2 వీటన్నింటిలో ఉంది ఏంటంటే ప్రభువైన క్రీస్తు అన్నది. అక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పామట? ప్రభువు యెహోవా, ప్రభువే ఆత్మ అంటే యెహోవాయే ఆత్మ, ప్రభువుగా ఆత్మ అంటే యెహోవా అగు ఆత్మ, ప్రభువుగా ఆత్మ యెహోవాగా ఆత్మ, యెహోవా తర్వాత ప్రభువే ఆత్మ అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 చూస్తే 18 ప్రభువుగా ఆత్మ అన్నాడు. 17 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 ప్రభువే ఆత్మ అంటే యెహోవాయే ఆత్మ అని రాశాడు. 18 ప్రభువు ఆత్మ అంటే యెహోవా అగు ఆత్మ అంటే ఆయన నామములో పరిశుద్ధాత్మకి చోటు ఉంది. ఇప్పుడు నేను చదివిన రిఫరెన్స్ అన్నింటిలో కూడా ప్రభు అయిన క్రీస్తు అని ఉంది. ప్రభు అయిన క్రీస్తు అంటే యెహోవా అయిన క్రీస్తు. ఏకనామమైన యెహోవాలో త్రిత్వం కనబడుతుందా లేదా? పరిశుద్ధాత్ముడికి షేర్ ఉంది ఆయన నామములో. ఎగ్జిస్టెంట్ అనబడి తండ్రికి షేర్ ఉంది ఆయన నామములో. హిజ్ వర్డ్ అనబట్టి కుమారుడికి షేర్ ఉంది ఆయన నామములో. కనుక ప్రియమైన వాళ్ళరా, యెహోవా అంటే ఏకమై ఉన్న యెహోవా నామములో ఉండే త్రిత్వాన్ని మీకు ఇప్పుడు చూపించాను. ఒక్క దేవుడైన యెహోవా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 మనకి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నమాట. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అంటే ప్రభు ఒక్కడే, ఆయన యేసు అంటే యెహోవా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అంటే ఇక్కడ చూస్తే తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 5:3 పరిశుద్ధాత్మను దేవుడిగా చూపించాడు. అక్కడ అంటే దేవుడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అంత మాత్రమే కాదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8-10 కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా అంటే యెహోవా అని పిలుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. దేవా అని పిలుస్తున్నాడు, యెహోవా అని పిలుస్తున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, ఎగ్జిస్టెంట్ అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవా అంటున్నాడు, యెహోవా అంటున్నాడు. కాబట్టి బైబిల్లో ఉండే దేవుడు ఎవరట? త్రియేక దేవుడు, ఒక్కడై ఉన్న త్రియేక దేవుడు. ఆయనలో త్రిత్వములో షేర్ ఉంది, దేవుడిలో షేర్ ఉంది, ఆయన నామములో షేర్ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ వీడియో చూడండి, అనేకులకు షేర్ చేయండి. దయచేసి మీ అమూల్యమైన కానుకలు కూడా సమర్పించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.